మా ఇంట్లో చిన్నప్పుడు సాంబార్ పొడి అండ్ చారు పొడి ఉండేవి కాదు, కానీ యమ్మీ పప్పుచారు చేసేవాళ్ళు. దీని రెసిపీ సేమ్ సాంబార్ లాగానే, కానీ సాంబార్కి అయితే సాంబార్ పౌడర్ వేస్తారు కదా, కానీ పప్పుచారుకి అయితే ఒట్టి ధనియాల పొడి ఒక్కటే వేస్తారు. అనియన్స్ తప్ప ఈ చారుకి వాడిన వెజిటేబుల్స్ అన్నీ మా తోటలోంచే. ఈసారి ఫస్ట్ టైం రాడిష్ మొక్కలు పెట్టాను. డైరెక్ట్గా సీడ్స్ నాటాను. బాగా పెరిగినాయి, తొందరగా పెరిగినాయి. అండ్ ఐ థింక్ 2 monthsలో హార్వెస్ట్ కూడా వచ్చాయి. నేను కానీ అవి ఏ డిష్లో వాడాలో అర్థం కాలేదు నాకు. రాడిష్కి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఓన్లీ అది సాలడ్స్లో వాడటం చూశాను అండ్ నాకు పెద్దగా నచ్చేది కాదు. సో కూరల్లో వీటిలో నేను ఎప్పుడూ వాడలేదు. సాంబార్లో ట్రై చేశాను, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ టైం నేనైతే వాడను అనుకుంటా. రాడిష్ని మీరు ఏ వంటల్లో వాడతారు? నాకు కమెంట్స్లో రెసిపీస్ ఏమైనా చెప్పండి, అవి నెక్స్ట్ సీజన్లో ట్రై చేస్తాను. ఉప్పు చేప పప్పుచారు చాలా ఫేమస్ కాంబినేషన్ అట కదా, మీరు ఎప్పుడైనా తిన్నారా? నిజంగానే అంత బాగుంటుందా? నేను తినలేదు, సో నాకు తెలీదు. పప్పుచారుతో మీకు నచ్చిన బెస్ట్ కాంబినేషన్ ఏంటి? కమెంట్స్లో చెప్పండి.